హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా స్టైల్లో వంకాయ కర్రీ చేస్తున్నాను సింపుల్గా. ఫస్ట్ వంకాయలు కట్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మన పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అవి కొంచెం వేగాక కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వాటిని కొంచెం మగ్గనివ్వండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగడానికి ఎట్లాగో మనకి టైం పడుతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనము కొంచెం దగ్గర అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఎప్పుడైతే ఉల్లిపాయలు కొంచెం దగ్గర పడ్డాయి తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవడమే. మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. అది కొంచెం పచ్చి వాసన పోనిచ్చేదాకా కలపాలి. పచ్చివాసన ఉంటే అది కొంచెం స్మెల్ వస్తుంది మనకి కర్రీలో. కొంచెం పోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇప్పుడు పచ్చివాసన పోయింది. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసుకొని కొంచెం కలిసిన తర్వాత వంకాయలు యాడ్ చేసేసుకుందాము. ఇది సింపుల్గా అయిపోతుంది కర్రీ. ఒక 10 మినిట్స్ 10 to 15 మినిట్స్ అంతే, అంతకుమించి ఎక్కువ పట్టదు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. వంకాయలు వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కలిపేసి ఉప్పు, కారం అయితే వేసేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. కొంచెం అంటే నేను పట్టించిన కారం కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. దానికి సరిపోని సాల్ట్ వేసాను. వేసిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేయాలి, ఒక టొమాటో. కొంచెం కలిపేసి మూత పెట్టేసుకుందాము. కొంచెం కారం మగ్గిన తర్వాత టొమాటోస్ యాడ్ చేద్దాము. ఓకే, టొమాటోస్ కూడా యాడ్ చేశాను నేను. తర్వాత ఒక 3 మినిట్స్ మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు టొమాటోలు కూడా బాగా ఉడికిపోయాయి. తర్వాత కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి నేను ఇంట్లోనే రెడీ చేసేసుకుంటాను. బయట గరం మసాలా వాడను, అది కూడా మీకు చెప్తాను. కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. లాస్ట్గా ఫైనల్గా మనం ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవడమే ఉంటుంది. చూడండి, ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోలేదు మీకు. ఇది సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ మీకు. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాము. అయిపోయిందండి కర్రీ. ఇంకా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. తొందరగా ఆఫీసుల్లోకి వెళ్ళే వాళ్ళకి, కాలేజీలో వెళ్ళే వాళ్ళకి ఇట్లా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి నాకు.